Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయినటువంటి పరిస్థితి. అలానే నియోజకవర్గాల వారీగా ఎక్కడ ఎవరిని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేటువంటి యాక్షన్ ప్లాన్ కూడా అధికార విపక్షాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి అంతా హిందూపురం పైనే ఉందా? దానికి అవుననే సమాధానం వస్తుంది హిందూపురంలో జరుగుతున్నటువంటి యాక్టివిటీని చూస్తే. ప్రధానంగా హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా బాలకృష్ణ ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి 2024 ఎన్నికల్లో బాలకృష్ణ మరోసారి హిందూపురం నుంచి గెలిస్తే కనుక ఆయనకి ఇది హ్యాట్రిక్ స్థానం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో చెప్పిన అంశాలకి భిన్నంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ తయారు చేశారు. ఖచ్చితంగా క్లీన్ స్వీప్ రాయలసీమ అనేటువంటి నినాదంతో వెళ్తున్నటువంటి తరుణంలో అటు చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు నాయుడుని ఓడించడం, అలానే హిందూపురంలో బాలకృష్ణను ఓడించడం కూడా ఒక ప్రత్యేక టాస్క్గా మంత్రి, పార్టీలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించినట్టుగా సమాచారం వస్తుంది. దీనికి తగ్గట్టుగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాక్టివిటీ కూడా కనిపిస్తుంది. వారంలో కనీసం 6 రోజుల పాటు ఆయన హిందూపురంలోనే ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది. హిందూపురంలో నిజంగా బాలకృష్ణను ఓడించడం కష్టతరమైనటువంటి అంశమా, లేదా సునాయాసంగా వైసీపీ ఫోకస్ చేస్తే గెలిచే అవకాశం ఉందా? ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా హిందూపురం ఆ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం. గతంలో చరిత్రను ఒకసారి మనం కనుక పరిశీలించి చూస్తే 1983లో పార్టీ ఎన్నికలు బరిలో దిగిన సందర్భం నాటి నుంచి ఇప్పటి వరకు హిందూపురంలో ఓటమి ఎరుగని పరిస్థితి ఉంది అని చెప్పడం అతిశయోక్తి కానే కాదు. ఇక్కడ డేటా కూడా అదే చూపిస్తుంది. 1952 నుంచి కాన్స్టిట్యున్సీ పరిస్థితిని చూస్తే కనుక 83 వరకు పమ్మిశెట్టి రంగనాయకులు గెలుపొందినట్టు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందే వరకు 1983లో ఆయన గెలుపొందే వరకు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గం. అలానే మధ్యలో ఇండిపెండెంట్లు గెలుపొందినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ 83లో మొదటిసారి రంగనాయకులు గెలుపొందిన తర్వాత అక్కడి నుంచి మొత్తం ఎల్లో అంటే పసుపు దళం కబ్జాలోనే హిందూపురం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రకంగా చూస్తే 85లో ఎన్టీ రామారావు ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేశారు, 89లో రిప్రజెంట్ చేశారు, 94లో కూడా ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా హిందూపురం ఎమ్మెల్యేగానే పదవి ప్రమాణం చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎన్టీ రామారావు మరణం తర్వాత ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ ఇక్కడ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 1999లో జరిగినటువంటి ఎన్నికల్లో సిసి వెంకటరాముడు, ఆ తర్వాత మళ్ళీ 2004లో పమ్మిశెట్టి రంగనాయకులు గెలుపొందారు. 2009లో అబ్దుల్ గనీ గెలిచారు. 2014 నుంచి బాలకృష్ణ రిప్రజెంట్ చేస్తున్నారు. సో మొత్తంగా చూస్తే కనుక ఇది కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఓడించడం అనేది అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా కనిపిస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ఇక 2019 ఎన్నికల ఫలితాల్లో కనుక మనం చూస్తే బాలకృష్ణకి ఇక్కడ 91,000 ఓట్లు దక్కినటువంటి పరిస్థితి. 91,000 ఓట్లు దక్కించుకోవడంతో పాటు 17,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఒక రకంగా వైఎస్ఆర్సీపీ హవా నడుస్తున్నటువంటి తరుణంలో 151 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అప్రఖ్యాతంగా గెలుపొందినటువంటి సందర్భంలో కూడా బాలకృష్ణ 17,000 ఓట్ల మెజారిటీతో హిందూపురం నుంచి గెలుపొందారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేవలం 74,000 ఓట్లు మాత్రమే దక్కించుకున్న పరిస్థితి. ఇక్కడ జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆకుల ఉమేష్ 4,000 ఓట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ టఫ్ ఫైట్ 2 వర్గాల మధ్య జరుగుతుంది. వైసీపీ వర్సెస్ టీడీపీ. అందులో ప్రతిసారి టీడీపీ పైచేయి అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే 2014 లెక్కలు ఒకసారి చూస్తే కూడా 16,000 ఓట్ల మెజారిటీతో 2014లో కూడా ఇక్కడ బాలకృష్ణ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 16,196 ఓట్ల మెజారిటీ, అప్పుడు 91,000 ఓట్లు. అంటే 2019 ఎన్నికల్లో 91,000 దక్కించుకున్నటువంటి బాలకృష్ణ 2014లో 81,000 దక్కించుకున్నారు. అంటే 2019 నాటికి 10,000 ఓట్లు ఆయనకు పెరిగింది. మెజారిటీ కూడా ఒక 1,000 ఓట్లు పెరిగినటువంటి పరిస్థితి 2019 ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు. ఇక 2014లో వైఎస్ఆర్సీపీ అప్పుడు యాక్చువల్గా 2014 అంటే 3 పార్టీల కూటమి, జనసేన ప్లస్ బీజేపీ ప్లస్ టీడీపీ 3 కలిసినప్పుడు కంటే కూడా సింగిల్గా టీడీపీగా పోటీ చేసినప్పుడు బాలకృష్ణకి ఎక్కువ మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ 2వ స్థానంలో నిలిచింది, కాంగ్రెస్ 3వ స్థానంలో నిలిచింది. ఎంఐఎం కూడా ఇక్కడ కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మహమ్మద్ ఇలియాస్ పోటీ చేశాడు, ఒక 9,950 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఫైనల్గా అది టీడీపీ గెలుచుకున్నటువంటి నియోజకవర్గం. ఒకసారి 2009 ఈక్వేషన్ కూడా మనం చూడాలి.
చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఆవిర్భవించినటువంటి సంవత్సరం కాబట్టి 2009 లెక్కల్లో చూస్తే కూడా ప్రజారాజ్యం పార్టీ 4వ స్థానంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంది. ఇండిపెండెంట్గా నవీన్ నిశ్చల్ పోటీ చేస్తే 36,000 ఓట్లు దక్కించుకొని 2వ స్థానంలోకి వచ్చినటువంటి పరిస్థితి. టీడీపీ 45,000 ఓట్లు, అలానే ఓవరాల్గా 8,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి. ఇది హిందూపురం హిస్టరీ చూస్తే ఈ విధంగా ఉంది. అయితే బాలకృష్ణని ఎలాగైనా కానీ ఓడించడం ద్వారా ఈసారి తెలుగుదేశం కంచుకోట్లుగా భావిస్తున్నటువంటి నియోజకవర్గాలను ఎందుకు మనం గెలవలేము అనేటువంటి ప్రశ్నకి సమాధానం కనుక్కునే పనిలో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చారు. అందులో భాగంగానే అటు కుప్పంలో కానీ ఇటు హిందూపురంలో కానీ ఓటమి ఎరుగని నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు, అలానే తెలుగుదేశం కంచుకోటలుగా ఉన్నటువంటి స్థావరాలను బద్దలు కొట్టేటువంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. అందుకే బాలకృష్ణ కూడా వారంలో 3 రోజుల పాటు హిందూపురంలోనే మకాం వేయాలి, అక్కడ ప్రజలతో మమేకం కావాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన ఆల్రెడీ నియోజకవర్గంలో బస చేశారు. అలానే వాడవాడల ఏ వాడల్లో అయితే సమస్యలు ఉన్నాయో, ఏ పేటల్లో అయితే సమస్యలు ఉన్నాయో అక్కడ ఆయన పర్యటనలకు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి. దీన్ని కౌంటర్ చేసేందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ పూర్తిగా ఫెయిల్ అయ్యారనేటువంటి ఇమేజ్ని తీసుకొచ్చేందుకు వారంలో 6 రోజుల పాటు అక్కడే మకాం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హిందూపురం ఎవరి పరం అవుతుందో వేచి చూడాలి. బాలకృష్ణ మేనియా 3వసారి పనిచేస్తుందా, మరోసారి ఆయన హ్యాట్రిక్ కొట్టడం ద్వారా ఈ నియోజకవర్గంలో తనకు తిరుగులేదని నిరూపించుకుంటారా లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.